హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హోప్ యూఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి సెల్ క్యారెక్టరిస్టిక్స్. సెల్ క్యారెక్టరిస్టిక్స్ మనము ఫ్యూచర్లో ఫంక్షన్స్లో కానీ ఫార్ములాస్లో కానీ యూస్ చేస్తాం. అది తెలుసుకోబోయే ముందు మనము ఈ సెల్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఏదైనా టెక్స్ట్ టైప్ చేస్తే ఎలా వస్తుంది, సెల్లో నెంబర్ టైప్ చేస్తే ఎలా వస్తుంది, బులియన్ వాల్యూస్ టైప్ చేస్తే ఎలా వస్తుంది, ఎర్రర్స్ టైప్ చేస్తే ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఫర్ సపోజ్ నేను ఈ సెల్లో హరీష్ అని టైప్ చేస్తాను, ఒక టెక్స్ట్ టైప్ చేస్తాను. చూడండి, టెక్స్ట్ ఆ సెల్లో టెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఫర్ సపోజ్ నెక్స్ట్ నెంబర్ టైప్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ సెల్లో నెంబర్ టైప్ చేసి ఏ ప్లేస్లో వస్తుంది ఆ సెల్లో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక నెంబర్ టైప్ చేస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేసి చూడండి రైట్ సైడ్ వచ్చింది. నెంబర్స్ ఎప్పుడు రైట్ సైడ్ వస్తుంది, టెక్స్ట్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఫర్ సపోజ్ బులియన్ ఎక్స్ప్రెషన్ ఏదైనా టైప్ చేద్దాం, ట్రూ అని టైప్ చేద్దాం. చూడండి మిడిల్లో వచ్చింది. ఫాల్స్ అని టైప్ చేద్దాం. చూడండి మిడిల్లో వచ్చింది. ఫర్ సపోజ్ ఏదైనా ఎర్రర్స్ టైప్ చేద్దాం ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ 2/0 అంటే మనకి ఎర్రర్ వస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్. ఈక్వల్ టు 2/0 అంటే ఎర్రర్ వచ్చింది, డివిజిబుల్ ఎర్రర్ వచ్చింది. డివైడ్ కాదు కాబట్టి డివిజిబుల్ ఎర్రర్ వచ్చింది. చూడండి మిడిల్లో వస్తుంది, ఎర్రర్ అలా వస్తుంది. టెక్స్ట్ లెఫ్ట్లో వస్తుంది, నెంబర్స్ రైట్లో వస్తుంది, ఎక్స్ప్రెషన్స్ బులియన్ ఎక్స్ప్రెషన్స్ మిడిల్లో వస్తాయి, ఎర్రర్స్ కూడా మిడిల్లో వస్తాయి ఫ్రెండ్స్. ఇవి క్యారెక్టరిస్టిక్స్. థ్యాంక్ యూ.